హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆనియన్ ఎగ్ కర్రీ అంటే ఎవరికైనా చాలా ఇష్టం ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, పుదీనా, అలాగే ఆనియన్స్ అనేవి ఒక 4-5 తీసుకోవాలండి. ఇలా ఆనియన్స్ అనేవి సన్నగా తరగాలండి. ఇలా సన్నగా తరగడం వల్ల ఆనియన్స్ అనేవి చాలా బాగా కుక్ అయిపోతాయి. ఫ్రై కూడా చాలా బాగా అవుతాయి. కాబట్టి ఇలా సన్నగా తరగాలి. ఇలా తరిగిన తర్వాత ఎగ్ కర్రీ అనేది ఎవరైనా తింటారు కాబట్టి ఎగ్ అనేది బాగా కీమాలాగా చేయకుండా కొంచెం పీసెస్గా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఆనియన్స్ అనేవి ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 5 ఎగ్స్ తీసుకోవాలి. ఈ 5 ఎగ్స్ నేను ముందుగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎగ్ షెల్ అనేది తీసుకొని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అప్పుడు కర్రీలో వేయడం ఈజీగా అవుతుంది. కాబట్టి కర్రీ అనేది బాగా మాడిపోకుండా ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా వేసుకోవచ్చు. ఇలా 5 ఎగ్స్ అనేది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ బౌల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే ఇవి చిటపటలాడాక పచ్చిమిర్చి ఇంకా పుదీనా అనేది స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టం. నేనైతే వేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అనేవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చిటికెడంత పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవు కాబట్టి త్వరగా ఫ్రై అయిపోవడానికి మనం లిడ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, హాఫ్ అనేది ఫ్రై అయిపోయాయి. అంటే కుక్ కూడా కావాలి, ఇది ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఉడికిన తర్వాత బాగా ఫ్రై అయిపోయాయి, బాగా గోల్డెన్ రెడ్ కలర్ అనేది వచ్చాయి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయాక ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఇది కూడా ఫ్రై అయిపోయాక ఇందులోకి 5 ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా 5 ఎగ్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కింద ఆనియన్స్ అనేవి బాగా కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి అవి మాడకుండా లైట్గా కలుపుకోవాలండి. ఎగ్స్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇలా లైట్గా కలుపుకుంటే అవి బాగా ఎగ్స్ అనేవి అందులో ఆయిల్లో ఇంకా ఆనియన్స్లో బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా లైట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయినా బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్నది మళ్ళీ పల్టా వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అనేవి ఉల్టా పల్టా వేసుకొని మళ్ళీ మూత పెట్టకుండానే ఆయిల్లోనే ఉడికించుకోవాలండి. వాటర్ అనేది నేను కొంచెం కూడా వేసుకోలేదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అలాగే ఎగ్స్ చూడండి, ఇలా కట్ చేసుకోవడమే. ఎందుకంటే లోపల కొంచెం ఎగ్స్ స్మూత్ టెక్స్చర్ అనేది ఉంటుంది కాబట్టి అది గట్టిపడడానికి ఇలా చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్లో
కూడా చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఎందుకంటే చిల్లీ పౌడర్ అనేది ఆనియన్స్‌కి ప్లస్ ఎగ్స్‌కి బాగా పట్టాలి కాబట్టి వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా! ఆనియన్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.